బాబాయ్ గతంలో రైతు రాజ్యం తీసుకొస్తా రైతులనే నేను ఉద్ధరిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందంటారు ఏంటి? ప్రభుత్వం ఇప్పుడు బాగానే ఉంది. ఏం జరుగుతుందో తెలవదు కదా. ఏం బాగుంది ఎందుకు? శుభ్రంగా రోడ్లు బోర్డులు అన్నీ బాగా బాస్తున్నాడు. డబ్బులు 24-48 గంటలు పడతాయి అంటున్నాడు. ఇక అంతకన్నా మాకేం కావాలి? అది సో మీరు రైతులు కష్టపడి పంట పండించి దానికి సరైన గిట్టుబాటు ధర వస్తే అది చాలు, దానికన్నా ఎక్కువ ఆశించరు. ఈ రోజు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర పర్లేదంటారా? పర్వాలా. ఎంత ఇస్తా ఉన్నారు స్వామి? అది నాకు 2300 దాకా ఏం చెప్తున్నారు? ఇస్తున్నారా మనకు తెలియనప్పుడు మనం పడలా సరిగా. సో ఇప్పుడు పర్లేదా? పంటలు పంట నీటి మీద తగ్గింది ఎంత కొంత దిగుమతి. దిగుబడి తగ్గింది కొద్దిగా. అంటే అప్పుడున్న ఈ ధాన్యం విత్తనాలు వాటి వల్ల అంటారా అదేంటి? వర్షాల మూలం పంట తగ్గింది. అది ఇప్పుడు ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది, ఇబ్బంది లేదు. తోలినాళ్ళ డబ్బులు మాత్రం 48 గంటలు పడుతున్నాయి అంట. దానికి ఇబ్బంది లేదు, డబ్బులు పడతాయి కూడా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ కానీ రైతులకు కానీ అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? అన్ని బాగున్నాయి సార్, రైతులకు కూడా బాగానే ఉన్నాయి, ఏ క్లాస్కి ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కూడా ఒక మెసేజ్ పెడితే 24 గంటలు డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. ధాన్యం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా సార్. కొన్ని చోట్ల నూర్పులు అవి జరుగుతున్నాయి. అంటే మన ఊర్లో ఇక్కడ సాగలేదు. మీ ఊరి పరిస్థితి ఏంటి సార్? గతంలో ఎలా ఉంది రోడ్లు, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్లు ఏ క్లాస్కి ఉన్నాయి సార్, వేస్తున్నారు. అది వరకు బాగా గుంతలు పల్లాలు పర్లేదు, బాగా వేస్తున్నారు సార్. అట్లాగే ఆయన చెప్పినట్టుగా ఈరోజు సిలిండర్లని లేకపోతే పెన్షన్లని మొత్తం చంద్రబాబు చెప్పినవి చేస్తున్నారంటారా? అసలు పెన్షన్ అనేది ఆగట్లేదు సార్. ఫస్ట్ తారీఖు మా ఇంటికి వచ్చేస్తున్నారు. నేను వికలాంగుడిని, నాకు 6000 ఇస్తున్నారు. ఫస్ట్ తారీఖు పొద్దున్న వచ్చి ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖునా ఇంకా లేట్ అవుతుందా? నాకు 1వ తారీఖు ఇస్తున్నారు సార్. అది మీకే కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1వ తారీఖు 24 గంటలు అయిపోవాలని ఆయన. నాకు వచ్చిన పెన్షన్ మరి అందరికీ వస్తుంది కదా, నా బజార్లో ఉంటారు, అందరికి వస్తుంది కదా, బాగానే వస్తుంది. అంటే చంద్రబాబు గారు చెప్పిన అన్ని చేస్తాడంటారా సార్? ఈ రోజు ఆయన 6 పథకాలు ఏదైతే ఇచ్చాడో నెమ్మదిగా ఆయన చేయగలుగుతాడంటారా? ఏ క్లాస్కి చేస్తాడు, కాకపోతే కొంచెం మరి ఆయన కూడా ఊపిరి పీల్చుకోవాలి కదా సార్. అది ఇంకా అంటే ఏం చేయట్లేదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి నేను వస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం ఏం బాగాలేదని చెప్తున్నాడు కదా. అవన్నీ జగన్ గారు వచ్చేది లేదు ఏమా. అసలు ముందు పునాదే చంద్రబాబు నాయుడు అనుకోండి, తర్వాత వచ్చాడు ఆయన. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి వస్తా అన్నాడు కదా. ఏమి రాడు, ముట్టి మాట్లాడి రాడంటావా? ఎందుకు రాడు? అయిపోయిందండి. నేను బటన్ నొక్కే అన్నాడు కమ్మా. మరి ఏదో మరి ఏమంటారండి, ఏమంటారు స్వామి? అవును, నొక్కానంటే సరిపోద్దా? ఇప్పుడు నేను నొక్కానంట సరిపోద్దా? నేను నొక్కాలిగా, మనకు చూపియాలిగా. నీకు నేను ఏలిట్టు నొక్కుతా, నీకు చూపియాలిగా. నువ్వు పడింది పడదు నీకు తెలియాలిగా. మాట అంటాయి నువ్వు అక్కడ జరుగుతాయి చాలా ఉంటాయి బాబు. గతంలో ఇదే రోడ్ల మీద ఎంతమంది పడిపోయారు. అసలు పల్లెటూరులో ప్రత్యేకంగా అసలు ఏమైనా వస్తువులు ఉండేవమ్మా? సైడ్ కాలువలని కానీ వీధి దీపాలని కానీ. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారా మీ ఊరికి? ఇప్పుడే మొదలు పెట్టారుగా, వేస్తున్నారు. చంద్రబాబు గారి పాలన బాగానే ఉందంటావా? బాగుంది. పెన్షన్లు వస్తున్నాయా పెద్దమ్మా నీకు? వస్తుందయ్యా. 1వ తారీఖు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 4000. 3000 నుంచి 4000 చేశారు. 4000 ఇస్తారు. 250 పెంచుతున్నారా? లేదు 4000 ఇచ్చేస్తున్నారు బాబు. అబద్ధం ఆడకూడదు, కడుపు తిని ఉండాలి. అసలు ఎలా ఉంది సార్ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా మంది ఈ రోజు పల్లెటూరులో ఎంతో మంది చెప్తున్నారు ఈ రోజు పరిస్థితులు గతంతో పోలిస్తే మార్పు ఉందంటున్నారు. రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉంది పరిస్థితి? రోడ్లు బాగానే చేస్తున్నారండి. రోడ్లు ఇప్పుడు పోతున్నారుగా, ఇప్పుడు పోతున్నారు, బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. జగన్ గారు ఏం చేయట్లేదు అంటున్నాడు కదా. జగన్ ఆయనకు సంబంధించిన కొంతమంది ఆయన అంటే సరిపోయిందా? ఇక్కడికి వచ్చి చూడమానండి. ఇప్పుడు ఆయన ఏంటి టీవీలో చెప్పేవాడు, ప్రజల మందలకు ఎప్పుడు వచ్చాడు అది చెప్పండి. రాలేదుగా, అసలు ఎక్కడా రాలా. ఎందుకు స్వామి ఆయన అప్పుడు గతంలో సీఎం అవడానికి జనాల్లోనే ఉన్న వ్యక్తి సీఎం అయిన తర్వాత ఎందుకు రాలేకపోయారు? అసలు ఎక్కడ వచ్చాడు? వస్తే జనాభా గుర్తింపు ఉండేదిగా, రాలేదు కాబట్టి గుర్తింపు లేదు. వచ్చినట్టు కాదమ్మా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటావు? బాగుంది. ఎందుకు బాగుంది? మంచిది. ముందు పునాది ఎట్టుంది, ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు ఎట్టుంది, ఇప్పుడు కూడా అట్టాగే ఉంది. బ్రహ్మాండం. ఏ సార్ ఇప్పుడు ఈ రోజున అమరావతి మన రాజధాని అని, రైల్వే జోన్ అని కానీ లేకపోతే ఇవన్నీ తేవడం, అసలు రోడ్లు వేయడం. ఫస్ట్ లో
అమరావతి నేను వెళ్ళా. అసలు బాగా పరుగులు పెట్టించారు. జగన్ గారు వచ్చాడు, శ్మశానం అన్నారు, శ్మశానం లాగానే చేశారు. ఎందుకు సార్? ఇప్పుడు వెళ్ళాము, మొన్న కంపంతా పీకేశారు, శుభ్రంగా ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా ఇన్ని చెప్పారు కదా. ఏముంది, ఇల్లు కట్టుకుంటే సుఖమే ఉందండి. ఆయన ఊరికి కట్టాడు ఇల్లు. ఎక్కడ ఉంది? ఏం లేదండి, ఆయన వరకే చూసుకుంటున్నాడు కానీ ఏం లేదు. ప్రజలు ఇంకా నమ్ముతారంటారా జగన్మోహన్ రెడ్డి? లేదండి, నమ్మరే, నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ రోడ్లు గానీ కనీస సౌకర్యాలు తీరుస్తున్నారంటారా ఈ ప్రభుత్వం? చేస్తున్నారండి, వర్కులు చూడండి, మొత్తం కెలికేసి అసలు ఎంతంత గోతులు, బోళ్ళంత గోతులు అలాంటివి మొత్తం వర్క్ చేస్తున్నారు, మొదలెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం బానే ఉందంట. బానే ఉంది. ఆయన చంద్రబాబు గారు పల్లెటూళ్ళకి పట్టుకొమ్మ బ్రహ్మాండం నెంబర్ 1. అంటే పనులన్నీ జరుగుతాయి. ఇక మళ్ళీ ఆలోచించారంటారా జగన్ గారి గురించి జనాలు? అసలు ఆ క్వశ్చనే లేదు. అది ఈసారి జెండా కనపడితే ఆడండి. అది కాదు సార్, ఆయన ఏమంటున్నాడంటే అసలు 5 ఏళ్లలో మీరు కళ్ళు మూసుకోండి, వచ్చే 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను. చంద్రబాబు ఏమీ చేయట్లేదు, అంతా రాజకీయ. మీరు కళ్ళు మూసుకోండి అంటే మీకు అర్థం కావట్లా. కళ్ళు మూసుకోమని ఎందుకు? మీడియాను మూసుకోమన్నాడు. నన్ను వదిలేసేయండి, నా ఆస్తుపాస్తుల గురించి వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి, మీరు కళ్ళు మూసుకోండి, నేను సైలెంట్గా ఉంటా, మీరు సైలెంట్గా ఉండండి, తర్వాత నేను డబ్బు ఖర్చు పెడతాను, మళ్ళీ వస్తా అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ప్రజలు కూడా డబ్బు మనుషులే, డబ్బు మనుషులు అనుకుంటే మరి ఈసారి గెలవాలి కదా స్వామి. ఎవరో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి నేను బటన్ నొక్కే డబ్బులేసా అని చెప్పి ఒకసారి చూస్తా అని చెప్పి మొత్తాన్ని నాశనం చేశాడు. అర్థమైందా? ఎవడు చూస్తాడు రెండోసారి? అది మరి రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, రోడ్లు ఉండాలి. ఇప్పుడు వచ్చాడు చంద్రబాబు, వచ్చాడు గోతులు కోరి మా ఊళ్ళోనే. అసలు ఇక్కడ నుంచి ఎంత గోతులు, అసలు రైతులపోటు నిద్రలు బాము ఆ మాతకే. అలా జరిగిందాన్ని ఇప్పుడు ఆపిచ్చేసి మంచి రోడ్లు వేపిస్తున్నాడు. ఆ గతుకుల రోడ్లు మొత్తం కొట్టిచేసి రోడ్లు డ్రైనేజీలు అన్న మెయిన్ రోడ్లు డ్రైనేజీలు తింటాకి కావాలి, అన్నీ ఇస్తాడు. ఇప్పుడు రైతులకి అన్నీ ఇస్తాడు, బాగుంటది. ఈ ప్రభుత్వం అయితే అసలు నమ్ముకోవచ్చు. కానీ జగన్ గారి మీద ఈ రోజున వేరే అక్కడ సుమారు 1750 కోట్లు స్కామ్ చేశాడని చెప్పి అమెరికాలో కూడా కేసు నమోదైతే, విదేశాల్లో కూడా ఇంకా నేను మంచివాడిని, నేను ఉత్తముడిని అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నమ్ముకో, అది జనానికి తెలియాలన్నా, మనకు కాదు, జనానికి తెలియాలి. పబ్లిక్ అందరూ పబ్లికే కదా స్వామి. ఈ రోజున పబ్లిక్ ఆలోచించేయబట్టే కదా 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఒకసారి నన్ను నమ్మండి అన్నాడు కదా, నమ్మారు. అర్థమైందా? అర్థమైంది అందరికి, ప్రజలకి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వీడికి 11. అది ఇప్పుడు ప్రతిపక్షం ఏమండి అసెంబ్లీకి వస్తా అంటున్నాడు. ప్రతిపక్షం ఏమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఇవ్వడం మంచిదేనంటారా? అదే మరి రావాలి లెక్క అయితే, లేదా ఏదో ఒకటి ఇస్తాన్బుల్ వారిపోవాలి అంతే. అది అంతేగాని జనాలు అయితే నమ్మట్లా, నమ్మడం. అది ఇంకా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసలు సినిమానే లేదు. 5 ఏళ్ల తర్వాత నేనే అంటున్నా, జనాలు నమ్మరంటారా? నమ్మరు. అది